హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఇంకా బెల్లంతో వంటికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలతో పాయసం చేశారంటే ఎంతసేపు ఉన్నా పాయసం చిక్కబడకుండా ఇలాగే ఉంటుంది. బెల్లం వేసి పాయసం చేస్తే కొంతమందికి పాయసం విరిగిపోతుంది కదా, అలా విరిగిపోకుండా నేను చూపించే విధంగా పాయసం చేశారంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. పాయసాన్ని తయారు చేసుకోవటానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన వాటన్నింటినీ కొలుచుకుంటే పాయసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకొని ఒక 2-3 గంటల పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన బాదం పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని వీటన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే కడాయిలోకి 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల పాలను తీసుకుంటున్నాను. మొత్తం చిక్కటి పాలే వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం పాలల్లో వాటర్ కలుపుకొని 6 కప్పుల వరకు తీసుకుంటే సరిపోతాయి. పాలను తీసుకునేటప్పుడు పచ్చి పాలైనా తీసుకోవచ్చండి, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే పాలు అనేవి మరిగిపోతాయి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకుందాం. సగ్గుబియ్యం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకు సగ్గుబియ్యం అనేవి ఇలా బాగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక చిటికెడంతా సాల్ట్ను వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. కానీ ఏ స్వీట్లో అయినా చిటికెడంత సాల్ట్ వేసుకున్నామంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవైపు ఈ సగ్గుబియ్యం పాయసం మరుగుతుంటే ఇంకొక పక్కన వేరొక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుమును తీసుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. 2 కప్పుల బెల్లం తురుము అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లాన్ని ఇలా వాటర్లో వేసి కరిగించుకొని వేసుకోవటం వల్ల మనకి పాలల్లో వేసిన తర్వాత పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకొని బెల్లం సిరప్ని తీసుకోవటం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. బెల్లం సిరప్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో ఉడికించామంటే పాలు అనేవి విరిగిపోయినట్లు వస్తాయండి. చివరగా ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పాయసాన్ని ఉడికించామంటే ఈ డ్రై ఫ్రూట్స్ పాయసంలో ఉడికి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాయసాన్ని మూత పెట్టి 2 గంటలు అలాగే వదిలేశానండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉంది. పాయసం చిక్కబడకుండా మనం ఎలా అయితే రెడీ చేసుకున్నామో అలాగే ఉందండి. వారానికి ఒక్కసారైనా ఇలా సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తిన్నారంటే ఒంట్లోని వేడంతా తగ్గించి శరీరానికి హాయిగా ఉంటుందండి. నేను చూపించిన కొలతలతో పాయసం చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.